జర్నీ చేస్తే 2023 నుండి నా ఇన్కమ్ నెలకి 10 లక్షల పైనే వస్తుంది. 2023 నుండి అవునా? మీకు వస్తే నేనేం చేయాలా? నాకు ఎక్కడి నుండి వచ్చింది? మాట్లాడాలి, రెస్పాండ్ అవ్వాలి. ఇంకేముందా దీంట్లో? రాజకీయాలు, రికమెండేషన్లు, రిజర్వేషన్లు ఏమి నేర్చుకుంటే నాకు అనిపిస్తుంది మరి అందరూ నేర్చుకోవచ్చు కదంటే కొంతమంది దీన్ని పట్టుకోవట్లే. వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లేదు? పైసలు ఎక్కువయా? తెలియకపోవడం కాదు, తల మీద గ్రహాలు పోక. మొన్న ఒక వ్యక్తి నన్ను డిఎల్సిపిలు అడుగుతున్నాడు, సార్ మీ షాంపూ వాడితే సుండ్రు పోతా అన్నాడు. మేము తయారు చేస్తాం షాంపూ. మీ షాంపూ అన్నప్పుడే నువ్వు ప్రతిపక్ష పార్టీ. నాకు అర్థమైపోయింది కిందికి పైకి చూసిన. సార్ సుండ్రు పోతుంది కానీ తల మీద దరిద్రం ఏం చేయాలి సార్ దరిద్రం పోవాలంటే చెప్పా. ఏం లేదు సార్, మా గురువు గారు అప్పుడప్పుడు తగులుతుంటాడు, ఆ గాడి తగలాలని చెప్పాను. సో అందుకే ఈరోజు మా బాలం సింగ్ సారు హైదరాబాద్ నుంచి వచ్చిండు, మంచిర్యాల నుంచి వచ్చాడు, ఎక్కడెక్కడో చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చాడు. గురువు గారు విలువ తెలిసిన వాళ్ళందరూ, అవునా కాదా? సో ఆ విధంగా నేను మారా, నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది మారాను. ఏం చేసినాం? మేమేం చెప్పలే, తీసుకొచ్చి ఇట్లాంటి మీటింగ్ గురువు గారు ఎక్కడ జరిగితే అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాం. గురువు గారు మాటలు విన్న తర్వాత వాళ్ళలో మార్పు వచ్చింది. ఆ మార్పును పట్టుకొని మేము మెల్లగా ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నాం. అట్లా చాలా మంది జీవితాలు పేదరికంలో మగ్గిపోతున్నటువంటి జీవితాలు. ఇంటి రెంట్ కట్టుకోలేక, పిల్లలు ఫీజులు కట్టలేక, మా భార్య చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేక, ఇంట్లో గొడవలు అయితే ఫ్రిడ్జ్ కాడ, డబల్ కాట్ కాడ, మిక్సీ కాడ కూడా గొడవలు అయితే, ఫోన్ కాడ. ఫోన్ కొని లేదని ఎంతో మంది భార్యలు అలిగిపోయినారు. వీడు కొనియాలని ఉంది పాపం, పైసలు లేవు, వాటికి స్తోమత లేదు, అవకాశాలు లేవు, ఆయన జీతం చేస్తే కుటుంబమే సరిపోవట్లేదు, మళ్ళీ ఇక్కడెక్కడ చేస్తుంది. అలాంటి చిన్న కుటుంబాలకి వెస్టీజీ ఎలాంటిదంటే ఎలా చూస్తే అలా కనపడుతుంది. ఆ మహానుభావుని మరి సింగరాయకుండా తీసుకురావాలని చాలా రోజుల నుంచి ఆలోచించడం. ఎనీహావ్ ఎట్టకేళ్ళక ఆ టైం వచ్చింది. మీరందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తూ చూడాలని. గురువు గారిని ఫస్ట్ టైం చూసేటోళ్ళు. టోటల్లీ థ్యాంక్ యూ. గురువు గారు మన తెలుగు కాదు, అదొక మైనస్ పాయింట్ ఉంది. మనకు హిందీ ఇంగ్లీష్ లో మాత్రమే మీటింగ్ చేస్తాడు. ఎంతమందికి అర్థం అవుతుంది హిందీ ఇంగ్లీష్? ఒరిజినల్ చెప్పండి, మళ్ళీ వరకు లేపునారని చెప్పండి. మిగతా వాళ్ళందరూ బయటికి పోతే వాళ్ళ వరకే మీటింగ్ చేస్తారు. సో మహానుభావుడు కర్ణాటక నుండి, కర్ణాటక అంటే మనకి పెద్దదైనా అనుకోవచ్చు, అవునా కాదా? పక్క రాష్ట్రం. మనందరి కోసం మహానుభావుడు తెలుగు నేర్చుకొని ఈ బిజినెస్ కోసం మనందరి కోసం దాదాపుగా 8 to 9 లాంగ్వేజెస్ లో ట్రైనింగ్ చేస్తాడు. ఓకేనా? నాకు తెలిసి ఈ ఇండియాలో ఒక 4-5 కోట్ల మంది ఒక డిస్ట్రిబ్యూటర్లు. ఇన్ని లాంగ్వేజ్లు ఎవరికి? ఈవెన్ మన పెద్ద వాళ్ళకి కూడా లేదు, అవకాశం లేదు. సో ఈ మహానుభావుడు మరి ఎంత కష్టపడి ఉంటాడో అనిపిస్తుంది నాకు. అన్ని భాషలు, చెన్నై వెళ్తే తమిళ్లో చేస్తాడు, కర్ణాటక వెళ్తే కన్నడ, ఇక్కడికి వస్తే తెలంగాణకి వెళ్తే తెలంగాణ స్టైల్లో, ఆంధ్రాకి వస్తే ఆంధ్ర, నార్త్ సైడ్ పోతే నార్త్ సైడ్. అలాంటి మహానుభావుడు మన వెన్నులోకి రావటం మేమైతే నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇలాంటి మహానుభావుడి అండర్లో ఉండటం, ఎస్టీజీ దొరకటం ఒకటి, నడిపించే వాళ్ళు ఉండాలి, అవునా కదా? టెక్స్ట్ బుక్ సిలబస్ అందరికీ అదే మెటీరియల్. అది చెప్పే లెక్చరర్ని బట్టి విద్యార్థి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ మహానుభావుడు ద్వారా అందరిలో ఉండటం వల్ల మా అసోసియేషన్ లో దాదాపుగా చాలా మంది చిన్న స్థాయి వ్యక్తులు వచ్చినాం. అందరం చిన్న ఏదో 20, 30, 40 వేల జాబులు. ఒక ఆయన పంచాయతీ సెక్రటరీ, ఒక ఆయన ఇంకొక ఆయన పోలీసు, ఒక ఆయన కండక్టర్. వృత్తులు వేరు, కేటగిరీ మాత్రం అందరం ఒకటే, అవునా కదా? పేదరికాన్ని భుజాల మీద మోస్తున్నాం. అలాంటి చిన్న జీవితాలు కాస్త ఈ మహానుభావుడి ద్వారా ఈరోజు లక్షలు డ్రా చేస్తూ ఎలా వస్తున్నాయో ఒక డౌట్ వస్తుంది మళ్ళీ మీకు. ఆ డౌట్ అన్ని క్లియర్ అయింది.
లక్షలు వస్తున్నాయంటే కొంతమందికి అనుమానం, వీళ్ళు మందిని మోసం చేస్తున్నారేమో, మందిని ముంచుతున్నారేమో. చాలా మంది మైండ్ సెట్ ఎట్లుంటుందంటే బాగా కష్టపడి డబ్బు సంపాదించాలా, అవునా కాదా? అంటే శారీరకంగా కష్టపడి సంపాదించిందే ఒరిజినల్ డబ్బు అనుకుంటారు. నువ్వేమైనా మూటలు పోయి సంపాదిస్తున్నావు అంటారు కొంతమంది, ఏం కష్టం చేస్తున్నావు అంటున్నారు. శారీరకంగా చేస్తేనే కష్టం కాదు సార్, ఇది స్మార్ట్ వర్క్. గురువు గారి మీటింగ్ అంతా అయిపోయేసరికి మీకు మాక్సిమం కొత్త వాళ్ళందరికీ వెస్టీజ్ గొప్పతనం అర్థమవుతుంది. అర్థమైతే మీరు కూడా దీన్ని రెస్పెక్ట్ చేస్తారు, అవునా లేదా? మాకు అర్థమైంది కాబట్టి మేము రెస్పెక్ట్ చేస్తున్నాం. మా గవర్నమెంట్ ఎంప్లాయీ సింగ్ సార్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయట్లే. ఆయన చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఏంటి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. బాగా కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని డే అండ్ నైట్ తిని తినక జాబ్ కోసం కష్టపడి జాబ్ వచ్చింది. చేసే రాతలేదు పాప ఆయన జాబ్ సంపాదించుకున్నాడు. ఒక 6-7 సంవత్సరాలు చేసేసరికి వెస్టింగ్ వచ్చింది. అక్కడ 6-7 సంవత్సరాల్లో ఒక 40-45 వేలు శాలరీ. క్వాలిఫికేషన్ పెద్దది, ఆయన క్వాలిఫికేషన్ జాబ్కి సంబంధం లేదు. మరి ఏం చేస్తాం, అడ్జస్ట్ కావాలి కదా. పెళ్లి కాకముందు అందరూ ఎట్లాంటి వాళ్ళు చేసుకోవాలనుకుంటాం. ప్రతి వాళ్ళకి ఐశ్వర్య అనుష్కరణ కావాలనుకుంటే ఎట్లా వస్తారు? వాళ్ళు కూడా షారుఖ్ ఖాన్ అనుకుంటారు, వస్తారా? ఎవరు వస్తే వాళ్ళకి అడ్జస్ట్ కావాల్సింది. అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది మన జీవితంలో అలవాటు అయిపోయింది, అవునా కదా? సింగ్ సార్ కూడా గ్రూప్స్ జాబ్ కొట్టాలని ఉంది పాపం, పనిచేసి అక్కడ ఎట్లా వచ్చింది మరి, అది అడ్జస్ట్మెంట్. కొన్ని రోజులకేమో ఇది నాకు ఎందుకు అనుకుంటారు, తర్వాత అదే అడ్జస్ట్ అయిపోద్ది. మంచం ఉన్న కాడికే కాలు చాపుకోవాలని. అట్లా 45 వేలు జాబ్తో అడ్జస్ట్మెంట్ అవుతున్న వ్యక్తి వెస్టీజీలోకి వచ్చి వెస్టీజీ గురువు గారి మాటలు విని గురువు గారి గొప్పతనాన్ని మీటింగ్ ద్వారా తెలుసుకొని వెస్టీజీతో జర్నీ చేస్తే 4 సంవత్సరాలలో ఈరోజు నెల ఇన్కమ్ ఎంత సార్ సింగ్ సార్? 9,09,000 రూపాయలు. 9,79,000 పర్ మంత్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.